హాయ్ ఎవ్రీవన్, బటర్ కాజు సోయా ఫ్రై తయారు చేసేసుకుందాము. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకొని అందులో నీళ్లు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి సోయా చంక్స్ కూడా వేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పొంగి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇవి ఒక స్టైనర్లో వేసేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులో కొద్దిగా అల్లం ముక్కలు వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఘాట్లు పెట్టుకొని 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి బటర్ వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వెంటనే కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కాజు ఇప్పుడు వేసినా కూడా బాగా వేగిపోతాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో చల్లారిపోయిన సోయా చంక్స్ వేసుకొని పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ అయితే వేయించుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటే బటర్ కాజు సోయా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫుల్ వీడియో కావాలంటే లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి.